So good afternoon to all. లాస్ట్ క్లాస్లో యాన్సిబుల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. యాన్సిబుల్ డిప్లాయ్మెంట్స్, యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, ప్లే బుక్స్ ఎలా రాయాలి, ఆ ప్లే బుక్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మనకి టార్గెట్ మెషిన్స్లో ఎగ్జిక్యూట్ అయినా లేదో మనం వెరిఫై చేసాం. సో మీకు చాలా కాన్సెప్ట్ ఉంటుంది యాన్సిబుల్. అంటే ఒక క్లాసు, 2 క్లాసులు, 3 క్లాసెస్తో అవ్వదు. ఇంకా మనకి ఒక 20-25 క్లాసెస్ చెప్పుకుంటే కానీ మొత్తం యాన్సిబుల్ అవ్వదు. ఓకేనా? ఏ కుబర్నెటిస్ అని అంతే, జెన్కిన్స్ అని ఏదైనా అంతేనండి. ఇంకా చాలా ఉంటుంది, ఇన్డెప్త్ ఉంటుంది. ఓకేనా? మనం ఏంటంటే ఒక 20-30% బేసిక్స్ వరకు మనం నేర్చుకుంటాం ఏదైనా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చే సర్వీస్ వచ్చేసి మనకి ఈసీఎస్ అన్నమాట. ఇది మనకి ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వీస్, ఈసీఆర్, ఈకేఎస్, ఈసీఎస్. సో ఈసీఎస్ స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు? ఇట్ ఈస్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ది ఏడబ్ల్యూఎస్. ఇప్పుడు జనరల్గా ఒక కంటైనర్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము? అయితే డాకర్ యూజ్ చేస్తాము, లేదా కుబర్నెటిస్లో పాడ్స్ రూపంలో మనం క్రియేట్ చేసుకుని ఆ పాడ్ని యాక్సెస్ చేస్తే అందులో అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది. అంటే అంత సెటప్ చేయాలా ఒక కంటైనర్ని డిప్లాయ్ చేయడానికి అని అంటే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. లేదు సింపుల్గా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే కనుక మనం ఈసీఎస్ అనే సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది వే టు క్రియేట్ ది కంటైనర్. కంటైనర్ క్రియేట్ చేయొచ్చు, అలాగే కంటైనర్ని ఆర్కెస్ట్రేషన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇట్ అలౌస్ యూ టు రన్, మేనేజ్ అండ్ స్కేల్ కంటైనరైజ్ అప్లికేషన్స్ యూజింగ్ ది డాకర్ కంటైనర్స్. ఓకేనా? సో వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఈసీఎస్, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్? ఏమిటి? ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ కంప్యూట్ ఆప్షన్స్. అంటే మీరు ఏదైనా కంటైనర్స్ క్రియేట్ చేయాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఒకటేమో ఏడబ్ల్యూఎస్ ఫార్గేట్ ఆప్షను, సెకండ్ వచ్చేసి EC2 లాంచ్ టైప్. అంటే ఈసీఎస్లో ఒక కంటైనర్ని క్రియేట్ చేయాలంటే అయితే వి విల్ యూజ్ ది ఫార్గేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే EC2 లాంచ్ టైప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే EC2 లాంచ్ టైప్ అనుకోండి, అది రెగ్యులర్ సర్వీస్ అయిపోతుంది. అంటే సర్వర్లో కంటైనర్ క్రియేట్ అవుతుంది, ఆ సర్వర్కి ఐపీ అడ్రస్ని మనం యాక్సెస్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది విజిబుల్ అవుతుంది. కానీ నెక్స్ట్ వచ్చే మెథడ్ ఏంటంటే ఫార్గేట్ అన్నమాట. ఇట్ ఈస్ ఏ సర్వర్లెస్ ఆప్షన్. అంటే EC2 అనే మెషిన్ లేకుండానే కంటైనర్ని మనం క్రియేట్ చేసి ఆ కంటైనర్కి ఒక ఐపీ అడ్రస్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరల్గా ఐపీ అడ్రస్ దేనికి ఉంటుంది? సర్వర్కి ఉంటుంది. కానీ ఇక్కడ సర్వర్ లేకపోయినా మన డిప్లాయ్ చేసిన అప్లికేషన్కి పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ అన్నీ జనరేట్ అవుతాయి. సో ఆ ఐపీని మీరు గూగుల్లో బ్రౌజ్ చేశారనుకోండి, మీరు ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారని తెలుస్తుంది. దాన్ని మనం ఫార్గేట్ మెథడ్ అంటారు. సో ఫార్గేట్ మెథడ్ ఇస్ ద సర్వర్లెస్ ఆప్షన్. దట్ మీన్స్ నో నీడ్ టు మేనేజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. And EC2 launch type uses Amazon EC2 instances to run the containers. అంటే EC2 machines ద్వారా మనం కంటైనర్స్ రన్ చేయొచ్చు. వితౌట్ యూజింగ్ ది EC2 machines we can run the containers. ఈ 2 types of methods ఉంటాయి. అండ్ సెకండ్ ఫీచర్ ఈజ్ ఇంటిగ్రేషన్ విత్ AWS సర్వీసెస్. సో ఈ ECS అనే సర్వీస్ని మనం లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేసుకోవచ్చు ఫర్ ద ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్. అలాగే మానిటర్ చేయాలంటే క్లౌడ్ వాచ్కి మనం అసైన్ చేసుకోవచ్చు. అలాగే సపోర్ట్స్ ఫర్ AWS IAM ఫర్ ఫైన్ గ్రెయిన్ సెక్యూరిటీ కంట్రోల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ. అంటే కంటైనర్ క్రియేట్ చేయాలంటే నెట్వర్క్ని ఫామ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అంటే VPC, సబ్నెట్స్, ఇంటర్నెట్ గేట్వే, రౌటింగ్ టేబుల్, సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసి తర్వాత మనం ECSని సెటప్ చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని మనం సెటప్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో అది యూజెస్ ఫర్ AWS VPC ఫర్ నెట్వర్క్ ఐసోలేషన్ అండ్ సపోర్ట్స్ IAM రోల్స్ అండ్ పాలసీస్ ఫర్ యాక్సెస్ మేనేజ్మెంట్ అండ్ స్కేలింగ్ అండ్ హై అవైలబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఆటో స్కేలింగ్ యూజెస్ ECS సర్వీస్ ఆటో స్కేలింగ్. సో కెన్ రన్ అప్లికేషన్ అక్రాస్ ది మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. అండ్ ECS టాస్క్ డెఫినిషన్స్ అండ్ సర్వీసెస్. అంటే మీరు ఏదైనా ఇందులో మీరు ఏదైనా ఒక కంటైనర్ క్రియేట్ చేయాలంటే టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేయాలి, సర్వీస్ క్రియేట్ చేయాలి. సో టాస్క్ డెఫినేషన్ అంటే ఏంటి?
ఇట్ డిస్క్రైబ్స్ హౌ ది కంటైనర్ షుడ్ రన్. ఇట్ డిస్క్రైబ్స్ హౌ ది కంటైనర్ షుడ్ రన్. మనం అంటే టాస్క్ డెఫినేషన్లో సిపి యూటిలైజేషను, మెమరీ యూటిలైజేషను, అప్లికేషన్ సంబంధించి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇంకేదన్నా ఇమేజెస్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీరు టాస్క్ డెఫినేషన్లో మెన్షన్ చేస్తారు. ఓకే. అండ్ సర్వీస్. సో ఎన్షూర్ ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టాస్క్స్. అంటే ఇక్కడ సర్వీస్ జస్ట్ లైక్ ఏ కంటైనర్ అనమాట. మీరు ఎన్ని కంటైనర్స్ని క్రియేట్ చేయాలో అన్ని సర్వీసెస్ క్రియేట్ చేస్తే అన్ని కంటైనర్స్ క్రియేట్ అవుతాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక సర్వీస్ క్రియేట్ చేస్తారు. సర్వీస్ చేస్తే మీకు కంటైనర్ క్రియేట్ అవుతుంది, దాన్ని యాక్సెస్ చేసుకుంటారు. కానీ లోడ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, మనం ఏం చేయాలి? ఇంకో సర్వీస్ క్రియేట్ చేయాలి అండ్ ఇంకో కంటైనర్స్ని క్రియేట్ చేస్తాం. అంటే కంటైనర్స్ అన్నీ కూడా ఆల్వేస్ రన్నింగ్ స్టేట్లోనే ఉంటాయి మనకి. సర్వీస్ రన్నింగ్ స్టేట్లో ఉంటే కంటైనర్ కూడా రన్నింగ్ స్టేట్లోనే ఉంటుంది. ఓకేనా? టాస్క్ డెఫినిషన్, సర్వీస్. వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? వెబ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. అలాగే బ్యాచ్ ప్రాసెసింగ్, అలాగే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, మేనేజ్ ది మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ రన్నింగ్ ఇన్ సపరేట్ కంటైనర్స్. అలాగే మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. అలాగే CI/CD పైప్లైన్స్ అంటే జెన్కిన్స్ ఆటోమేషన్ డిప్లాయ్మెంట్స్లో కూడా మీరు ECS అనేది యూజ్ చేయొచ్చు. ఇవి యూజ్ కేసెస్. నెక్స్ట్ ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ECSలో? చాలా చిన్న సర్వీస్ అండి ఇది. ఓకేనా? చిన్న సర్వీస్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏమేమి ఉంటే మనకి క్లస్టర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే కంటైనర్ క్రియేట్ చేయాలంటే క్లస్టరే కదా మనం యూజ్ చేసేది. డాకర్లో కూడా డాకర్ సమ్ క్లస్టర్ యూజ్ చేస్తాము. కుబర్నెటిస్లోనేమో K8s క్లస్టర్ అంటాము. సో క్లస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ మెషిన్స్. ఓకే. సో ఇట్ ఈస్ ఎ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ ఆర్ ఫార్గెట్ టాస్క్ when your containers are deployed. So you can think of it as the environment where your containers will run. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ డెఫినేషన్. ఇందాక చెప్పుకున్నాం కదా, కంటైనర్ డీటెయిల్స్, సిపి యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, ఇవన్నీ. ఇట్ ఈస్ ద బ్లూ ప్రింట్ దట్ డిస్క్రైబ్స్ హౌ యూ డాకర్ కంటైనర్ షుడ్ బి లాంచ్డ్. ఇట్ స్పెసిఫై ది డీటెయిల్స్ లైక్ డాకర్ ఇమేజ్ యాడ్ చేయాలి టాస్క్ డెఫినేషన్లో, CPU అండ్ మెమరీ రిక్వైర్మెంట్ ఇవ్వాలి, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఇవ్వాలి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇవ్వాలి, ఇంకా వాల్యూమ్స్ అండ్ లాగింగ్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఉన్నా కూడా అడిషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు టాస్క్ డెఫినేషన్లో యాడ్ చేస్తారు. అలాగే టాస్క్. సో టాస్క్ ఈజ్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ టాస్క్ డెఫినేషన్ రన్నింగ్ ఆన్ ఏ కంటైనర్ ఇన్స్టెన్స్. ఏ టాస్క్ కెన్ కంటైన్ వన్ ఆర్ మోర్ కంటైనర్స్. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్. సో ఎన్షూర్స్ దట్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ అంటే ఇన్స్టెన్సెస్ ఆఫ్ యువర్ టాస్క్ డెఫినేషన్ ఆర్ రన్నింగ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇఫ్ ఎనీ టాస్క్ ఫెయిల్స్ ద సర్వీస్ ఆటోమేటికల్ స్టార్ట్స్ న్యూ. సో సర్వీసెస్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ లాంగ్ రన్నింగ్ అప్లికేషన్ లైక్ వెబ్ సర్వీస్. నెక్స్ట్ వచ్చేసి కంటైనర్ ఏజెంట్. సో రన్స్ ఆన్ ఈచ్ EC2 ఇన్స్టెన్స్ విత్ ఇన్ ది EC2 క్లస్టర్. అంటే కంటైనర్ ఏజెంట్ అంటే మనం EC2 సర్వీస్ తీసుకున్నాం అనుకోండి, మెథడ్ మనకి కంటైనర్ ఏజెంట్ వస్తుంది. అదే ఫార్గెట్ తీసుకున్నాం అనుకోండి, సర్వర్లెస్ అయిపోతుంది. సర్వర్లెస్. ఓకే. సో ది ఏజెంట్ కమ్యూనికేట్స్ విత్ ECS కంట్రోల్ ప్లేన్ టు స్టార్ట్ అండ్ స్టాప్ టాస్క్స్. అండ్ ఫార్గెట్ వర్సెస్ లాంచ్ టైప్. సో EC2 లాంచ్ టైప్ యూ కెన్ మేనేజ్ ది అండర్లైయింగ్ EC2 ఇన్స్టెన్స్ వేర్ యూ కంటైనర్స్ రన్. లేదా ఫార్గెట్ లాంచ్ టైప్. AWS మేనేజెస్ ది అండర్లైయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ యూ, సో యూ కెన్ ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ రన్నింగ్ కంటైనర్స్. ఓకే. ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్ అనమాట. టాస్క్ డెఫినేషను, సర్వీసు, క్లస్టరు, ఫార్గెటు, ECSలో మనకు రెగ్యులర్గా వచ్చే టర్మ్స్ అన్నమాట. సో ఆ టర్మ్స్ బేస్ చేసుకుని మనం ఎలా డిప్లాయ్ చేయాలి, ఎలా కంటైనర్ని క్రియేట్ చేయాలి ECS సర్వీస్ యూజ్ చేసి. దీనికి ఏం చేయాలి? ఫస్ట్ హౌ టు డిప్లాయ్ ది 2048కి మనం రెగ్యులర్గా చేస్తున్నాము. అంటే డాకర్లోనూ క్రియేట్ చేసాము, కుబర్నెటిస్లోనూ సెటప్ చేసాము, యాజ్ వెల్ యాజ్ ECS ద్వారా మనం ఎలా చేయగలము. ఓకే. సో దానికి ఏం చేయాలి? ఒక క్లస్టర్ని క్రియేట్ చేయాలి. ఓకే. సో నేమ్ ఆఫ్ ది క్లస్టర్ మనం ఏదైనా మెన్షన్ చేయొచ్చు, నేమ్ ఆఫ్ ది క్లస్టర్. అలాగే నెట్వర్క్ వచ్చేసి డిఫాల్ట్ తీసుకుంటున్నాము. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైపు నా దగ్గర 2 టైప్సే ఉన్నాయి. ఒకటి EC2, రెండోదేమో ఫార్గెట్. సో నేనంటే EC2 మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఫార్గెట్ మెథడ్ యూజ్ చేసి కంటైనర్ని క్రియేట్ చేయాలి, 2048 కంటైనర్. ఓకేనా? ఇదంతా స్టెప్ 1. సో స్టెప్ 2 ఏం చేయాలి? మనకి టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కనుక కొన్ని IAM రోల్స్ అనేవి కావాలి. సో IAM రోల్ ఫర్ ది టాస్క్ ఎగ్జిక్యూషన్.
ఓకే. సో దానికోసం ఐఎం రోల్కి వెళ్ళి ఒక రోల్ క్రియేట్ చేయాలి. ట్రస్టెడ్ ఎంటిటీ టైపు ఏడబ్ల్యూఎస్ సర్వీస్ యూస్ చేయాలి. యూస్ కేసులో ఈసీఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సెలెక్ట్ ఈసీఎస్ కంటైనర్ సర్వీస్ టాస్క్. తర్వాత దీనికి పాలసీస్ అటాచ్ చేయాలి. ఏమేమి పాలసీస్ అటాచ్ చేయాలి? అమెజాన్ ఈసీఎస్ టాస్క్ ఎగ్జిక్యూషన్ రూల్ పాలసీ, నెక్స్ట్ క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్ అంటే మానిటర్ చేయడానికి. ఓకేనా. చేసి రోల్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ 2 స్టెప్స్ క్రియేట్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ టాస్క్ డెఫినేషన్. క్లస్టర్ క్రియేట్ చేసాము, తర్వాత రోల్ క్రియేట్ చేసాము, తర్వాత టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేస్తాం. సో టాస్క్ డెఫినేషన్లో ఎక్కువ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటి? నేమ్ ఆఫ్ ది టాస్క్ ఒకటి, 2 లాంచ్ టైపు EC2నా లేదంటే వితౌట్ EC2నా. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ రోలు మనం స్టెప్ 2 క్రియేట్ చేసిందని ఇక్కడ మనం అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఏముంటాయి? కంటైనర్ డీటెయిల్స్ ఉంటాయి. నేమ్ ఆఫ్ ది కంటైనరు, తర్వాత ఇమేజ్ URL అంటే డాకర్ ఇమేజ్. ఓకేనా. సో డాకర్ ఇమేజ్ తీసుకున్నాను. ఎసెన్షియల్ కంటైనరు ఎస్ అని పెట్టుకున్నాను. నెక్స్ట్ దీన్ని యాక్సెస్ చేయాలంటే పోర్ట్ మ్యాపింగ్ కావాలి కదా. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే పోర్ట్ నెంబర్ ఎంత? 80నే కదా. డాకర్లో కానీ కుబెర్నెటిస్లో కానీ 80 పోర్ట్ నెంబర్ తీసుకుంటాం. సో పోర్ట్ మ్యాపింగ్ అయిపోయింది. సో దాని తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ టాస్క్ డెఫినిషన్ దెన్ రన్ ది టాస్క్ని రన్ చేయాలి. ఎలా రన్ చేయాలి? క్లస్టర్లోకి వెళ్ళాలి. క్లస్టర్లో మనకి టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో న్యూ టాస్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కంప్యూట్ కాన్ఫిగరేషన్ లాంచ్ టైపు, డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్ టాస్క్ అని అంటే స్టెప్ 3లో టాస్క్ డెఫినేషన్ కదా, ఆ నేమే మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట, డిస్ప్లే అవుతుంది. సో డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్ టాస్క్ అని ఇస్తే ఆ టాస్క్ డెఫినేషన్ అనేది మన స్టెప్ 3లో ఇచ్చింది ఇక్కడ విజిబుల్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ చేయాలి. ఓకేనా. క్రియేట్ చేసిన తర్వాత స్టెప్ 5 క్లిక్ ఆన్ టాస్క్. దాని మీద క్లిక్ చేస్తే దాని మీద మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఐపీ అడ్రసెస్ ఉంటుంది, కంటైనర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ ఐపీ అడ్రస్ మనం గూగుల్లో బ్రౌజ్ చేస్తే మనకి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. గేమింగ్ అప్లికేషన్ సింప్లెస్ట్ ప్రాసెస్. ఓకేనా. అర్థమైందా? చేద్దామా? చూడండి. రాజశ్రీ అర్థమవుతుందమ్మా? సో ఈసీఎస్ సర్వీస్, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. ఓకే. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. సో ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ఫుల్లీ మేనేజ్డ్ కంటైనర్స్. గెట్ స్టార్టెడ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మీకు క్లస్టర్స్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లస్టర్స్ ఏమీ లేవు. క్రియేట్ ఏ క్లస్టర్, నేమ్ ఆఫ్ ది క్లస్టర్ ఎలాగైనా ఇవ్వచ్చు. నేను 2048 -game -text అని ఇస్తున్నాను. 2048 -game -text. ఓకే. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఫార్గేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫార్గేటే ఉంది సర్వర్లెస్. ఓకేనా. అంటే ఆల్రెడీ డిఫాల్ట్ VPC తీసుకుంటుంది, ఇంకా మనం అది చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా. క్రియేట్. సో క్లస్టర్ 2048 గేమ్ టెక్స్ట్ క్రియేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఈ క్లస్టర్ అనేది దేని ద్వారా క్రియేట్ అవుతుంది? క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా క్రియేట్ అవుతుంది. అంటే క్లౌడ్ ఫార్మేషన్లో ఆటోమేటిక్గా AWS ఏం చేస్తాడు? ఒక స్టాక్ని క్రియేట్ చేసి పెడతాడన్నమాట. క్రియేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా మనకి ECS క్లస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి సంబంధించిన టెంప్లెట్ చూడాలంటే ఇక్కడ ఉంటుంది, టెంప్లెట్స్లో ఉంటుంది అన్నమాట. క్లస్టర్ని ఎలా క్రియేట్ చేయాలో ఇక్కడ టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెట్ యూజ్ చేసుకుని చేసుకోవాలి. అంటే మనం ఏం చేయము, అంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం కుబెర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేయాలంటే EKS CTL క్రియేట్ క్లస్టరు, నేమ్ ఆఫ్ ది క్లస్టర్ ఇవన్నీ ఇచ్చాము. అలా అక్కడ కమాండ్ కూడా ఇవ్వకుండానే డైరెక్ట్గా క్లస్టర్ని క్రియేట్ చేసుకుంటాం.
ఇక క్లస్టర్ 2048 టెక్స్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్. క్రియేట్ అయిందా, ఎర్రర్ వచ్చిందా, డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేయండి. నేమింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి. లేదు, సింపుల్గా 2048 గేమ్ మైనస్ నుంచి మీ పేరు ఏదో ఒకటి అయిందా, అవుతుందా. సక్సెసా, ఓకే. సో స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 ఏం చేయాలి, ఐఎమ్ రోల్ క్రియేట్ చేయాలి. సో గో టు ది ఐఎమ్ సెక్షన్, ఐఎమ్. సో క్రియేట్ ఏ రోల్, సెలెక్ట్ AWS సర్వీస్. యూస్ కేస్ వచ్చేసి ECS తీసుకోవాలి కదా, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అని టైప్ చేయండి. ఎలాస్టిక్ కంటైనర్ అని వస్తుంది, కంటైనర్ సర్వీస్ అని వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, యూస్ కేసులో ఫస్ట్ ఆప్షన్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఆల్రెడీ ఒక పర్మిషన్ ఉంది, EC2 కంటైనర్ సర్వీస్ అని ఉంది, అదే డిఫాల్ట్ అనమాట. అది సరే ప్రీవియస్ కల్లో ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ టాస్క్ పెట్టండి. థర్డ్ ఆప్షన్ యూస్ కేసులో ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ టాస్క్ అని ఉందా, సెలెక్ట్ చేయండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు వస్తుంది చూడండి, ECS పర్మిషన్ వచ్చేసి ECS టాస్క్ ఎగ్జిక్యూషన్ రోల్ పాలసీ. అమెజాన్ ECS టాస్క్ ఎగ్జిక్యూషన్ రోల్ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ వాచ్ కావాలి కదా, క్లౌడ్ వాచ్ మానిటరింగ్ ఫుల్ యాక్సెస్ కదా. అమెజాన్ క్లౌడ్ వాచ్, క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్. ఇది నా క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్లో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ ఆన్ నెక్స్ట్. రోల్ నేమ్ ఏమిద్దాం, ECS టాస్క్ రోల్ అని ఇస్తున్నాను. ECS టాస్క్ రోల్ అని ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత రోల్ క్రియేట్ చేయండి. సో స్టెప్ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 3 టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేయాలి. ఇదే కదా ECS. సో ECSలో ఫస్ట్ క్లస్టర్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేయాలి, టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేయాలి. టాస్క్ డెఫినేషన్ క్లిక్ చేయండి. క్రియేట్ ఏ న్యూ టాస్క్ డెఫినేషన్. క్రియేట్ ఏ న్యూ టాస్క్ డెఫినేషన్. టాస్క్ డెఫినేషన్ నేమ్ టెక్స్ 109 అని ఇస్తున్నాను. 2048 గేమ్ టెక్స్ 109 ఇస్తున్నాను. నేమ్ వచ్చేసి
ఓకే, డిఫరెంట్ నేమ్తో ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాంచ్ టైపు ఏడబ్ల్యూఎస్ ఫార్గేట్, ఆర్కిటెక్చరు నెట్వర్క్ మోడ్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అలాగే టాస్క్ సైజు యూటిలైజేషన్ 1 CPU, మెమరీ యూటిలైజేషన్ 3 GB సరిపోతుంది. ఒకవేళ కెపాసిటీ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, 16 CPs దాకా పెంచుకోవచ్చు. అలాగే మెమరీ కూడా మనం ఎంత తీసుకోవచ్చు, 120 GB దాకా తీసుకోవచ్చు. అది ఎనఫ్ అనమాట, సరిపోతుంది మ్యాక్సిమం. మనకి మినిమం 3 GB సరిపోతుంది 1 CPU. నెక్స్ట్ ఇక్కడ టాస్క్ రోలు, ఓకే, అక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మన రోల్ ఉంటుంది ఆల్రెడీ, ఆ రోల్ తీసుకోండి. ఏదైనా ఒక దానిలో ఇస్తే సరిపోతుంది. నన్నని పెట్టేసాను కింద. టాస్క్ రోల్ మనం క్రియేట్ చేసింది ఇవ్వండి, రెండోదేమో ఎగ్జిక్యూషన్ రోల్ నన్నని పెట్టేసాను, అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కంటైనర్ డీటెయిల్స్ ఇవ్వాలి, కంటైనర్ డీటెయిల్స్. సో నేమ్ ఆఫ్ ది కంటైనర్ 2048 గేము. నెక్స్ట్ ఇమేజ్ కావాలి కదా, ఇమేజ్ docker.io /blackicebird/2048 ఇమేజ్. ఓకేనా. నెక్స్ట్ కంటైనర్ పోర్ట్ 80, ప్రోటోకాల్ TCP. ఇక్కడ సింపుల్గా పోర్ట్ నేమ్ ఏదైనా అవ్వచ్చు, TCP అని 2048 గేము ఏదైనా అవ్వచ్చు. 2048 గేము 80 TCP అని ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అంతే, ఏదైనా ఆప్షనల్. ఓకే, చూడండి అంతేనా. సో స్టెప్ 3 అయిపోయింది, సబ్మిట్. అది క్రియేట్ చేయండి. ఫార్గెట్ రిక్వెస్ట్ టాస్క్ డ్రివెన్ అండ్ ఎగ్జిక్యూషన్ రోల్ ARM సపోర్ట్ టు డ్రైవ్ లాగ్స్. ఇప్పుడు క్రియేట్ అయింది. అది ఇందాక టాస్క్ ఈసీ సర్వీస్ టాస్క్ నన్నని పెట్టేసి కింద ఎగ్జిక్యూషన్ రోల్ దగ్గర అది యాడ్ చేయండి. క్రియేట్ అయిపోయింది, అది సక్సెస్ఫుల్లీ క్రియేట్. దీని ఎన్ని స్టెప్స్ అయినాయి, 3 స్టెప్స్ అయినాయా. నెక్స్ట్ ఏం చేయాలి, స్టెప్ 4. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ ఏ టాస్క్ డెఫినిషన్ దెన్ రన్ న్యూ టాస్క్. దానికోసం ఎక్కడికి వెళ్ళాలి మనం, గో టు ది క్లస్టర్స్, క్లిక్ ఆన్ క్లస్టర్, క్లిక్ ఆన్ టాస్క్. అక్కడ క్లస్టర్స్లోకి వెళ్ళాలి కదా, క్లస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కింద మీకు సర్వీసెస్ టాస్క్ అని ఉంటుంది, టాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రన్ న్యూ టాస్క్. నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ ఆప్షన్స్లో ఏం తీసుకోవాలి, లాంచ్ టైప్ తీసుకోండి. కంప్యూటర్ ఆప్షన్స్లో లాంచ్ టైపు ఫార్గేట్ EC2 ఉంది కదా, ఫార్గేట్ తీసుకోండి. ప్లాట్ఫాము లేటెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్లో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ టాస్కా సర్వీసా, టాస్కే కదా, టాస్క్. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ ఏంటి, టాస్క్ డెఫినిషన్లో మనం ఇచ్చాం కదా, నేమ్ ఇచ్చాం కదా, అదే ఆల్రెడీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అదే ఇచ్చేసేయండి. ఇక్కడ లేటెస్ట్ తీసుకోండి. మీకు ఎన్ని క్రియేట్ అవ్వాలి, డిజైర్డ్ టాస్క్, స్పెసిఫై ది నెంబర్ ఆఫ్ టాస్క్ టు లాంచ్. నేను 2 క్రియేట్ చేయమని చెప్తున్నాను. ఓకేనా. సో నెట్వర్కింగ్ అంతా కూడా డిఫాల్టే తీసేసుకుందండి. ఇప్పుడు ఉందో చూడండి, లాస్ట్ ఆప్షన్లో నెట్వర్కింగ్ అని ఉందా. సో డిఫాల్టే ఉన్నాయి. ఒకవేళ మనం క్రియేట్ చేసుకుంటే కనుక ఇక్కడ అటాచ్ చేసుకోవాలి ఫైనల్గా. అలాగే పబ్లిక్ IP కూడా ఎనేబుల్లోనే ఉంది. ఇక్కడ వాల్యూమ్స్ కావాలంటే ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వాల్యూమ్స్. ఓకే. నెక్స్ట్
క్రియేట్ చేశాడు. సో 2 కంటైనర్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయి, 2 టాస్క్లు అనమాట, అంటే 2 కంటైనర్స్ కింద లెక్క ఇవి. మనకి డిజైర్ స్టేట్ రన్నింగ్లో ఉంది, లాస్ట్ స్టేటస్ పెండింగ్ ఉంది, అది మనకి యాక్టివ్లోకి రావాలి. యాక్టివ్ నాకు రన్నింగ్ వచ్చేసింది, రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏదైనా టాస్క్ని ఓపెన్ చేయండి, ఇక్కడ ఉంటుంది కాన్ఫిగరేషన్, లాగ్స్, నెట్వర్కింగ్, వాల్యూమ్స్, ట్యాగ్స్. ఫస్ట్ టాస్క్ ఓవర్వ్యూ అని ఉందా, టాస్క్ ఓవర్వ్యూ. తర్వాత కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి, కాన్ఫిగరేషన్లో చూడండి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టము, సిపియు మెమరీ యూటిలైజేషను, లాంచ్ టైపు, ఫార్గేటు, పబ్లిక్ ఐపి, ప్రైవేట్ ఐపి ఉంది. అవునా. ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీని కాపీ చేసి గూగుల్లో బ్రౌజ్ చేయండి విత్ పోర్ట్ నెంబర్ 80. మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. ఏది ఈజీగా ఉంది, డాకర్ ఈజీగా ఉందా, కమ్యూనిటీస్ ఉందా, ఈసీఎస్ ఈజీ? ఇదే సింపుల్ టాస్క్. అంటే కొన్ని కంపెనీస్ ఇక కేట్స్ క్లస్టర్, డాకర్ ఇవే యూజ్ చేయరు, డైరెక్ట్గా ఈసీఎస్ ద్వారానే డిప్లాయ్ చేసుకుంటారు కంటైనర్స్. ఈ ఐపీని మీరు యాక్సెస్ చేయండి, ఈ ఐపీని 3.110.174.93. ఎందుకంటే మనం పబ్లిక్ సబ్నెట్లో చేసాము, పబ్లిక్ సబ్నెట్. అదే ప్రైవేట్ సబ్నెట్లో చేస్తే మీకు యాక్సెస్ ఉండదు. అర్థమైందమ్మా రాజశ్రీ? ఓకేనా. ఇది ఈసీఎస్ టాస్క్. ఏదైనా అంటే మన దగ్గర ఇమేజ్ ఉండాలి, డాకర్ ఇమేజ్ ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్లస్టర్స్లో చూడండి, క్లస్టర్ నేమ్ ఇక్కడ టాస్క్లు 2 రన్నింగ్ అని ఉంది కదా, ఇక్కడ మనం 2 ఇచ్చాము, 0 పెండింగ్ అనేది ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ రన్నింగ్ స్టేట్లో ఉన్నాయి, సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఒకటి రన్నింగ్ స్టేట్లో ఉండి ఒకటి పెండింగ్ ఉందనుకోండి, ఇక్కడ 1 పెండింగ్ 1 రన్నింగ్ అని చూపిస్తుంది. ఓకేనా. దీనికి ఏం చేయాలి, ఫస్ట్ మళ్ళీ డిలీట్ చేద్దాం. ఫస్ట్ టాస్క్ డెఫినేషన్ డిలీట్ చేసేయండి, డీరిజిస్టర్. టాస్క్ డెఫినేషన్ ఫస్ట్ డీరిజిస్టర్ చేసేయండి. తర్వాత క్లస్టర్కి వచ్చి ఈ క్లస్టర్ని డిలీట్ చేసేయండి. ఫస్ట్ టాస్క్ డెఫినేషన్ సెలెక్ట్ చేసి డీరిజిస్టర్ చేసేయండి.
పట్టలేదా? క్లస్టర్కి రండి. క్లస్టర్లో టాస్క్లు క్రియేట్ చేశారు కదా, ఫస్ట్ ఆ 2 టాస్క్ని స్టాప్ చేసేయండి. చేశారా? ఇప్పుడు క్లస్టర్ని డిలీట్ చేసేయండి. ఆ క్లస్టర్ మీద క్లిక్ చేసి డిలీట్ క్లస్టర్ మీద క్లిక్ చేయండి. నాది డిలీట్ అయిపోయింది చూడండి, సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. ఇక్కడ ఏం లేదు, టాస్క్ డెఫినేషన్ కూడా ఏం లేదు, అన్నీ డిలీట్ అయిపోయింది. రోల్ మనం డిలీట్ చేసినా ఒకటే, డిలీట్ చేయకపోయినా పర్వాలేదు. ఈసీఎస్ టాస్క్ రోల్. అయిపోయింది. ఏదైనా డాకర్ ఇమేజ్ ఉంటే మీరు ఒకసారి ట్రై చేసుకోండి. మనం జెన్కిన్స్ కూడా ఇందులో నుంచి చేసేసుకోవచ్చు. జెన్కిన్స్ సెటప్ చేసాము, మనకు అఫీషియల్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని ఇక్కడ మనం సేమ్ అన్నీ సేమ్, అక్కడ ఇమేజ్ ఒకటి చేంజ్ చేసుకుని కింద పోర్ట్ నెంబర్ వచ్చేసి 8080 ఇవ్వాలి. పోర్ట్ నెంబర్ అంటే జెన్కిన్స్ మనం ఈసీఎస్ ద్వారా మేనేజ్ చేసుకుంటాం, ఆపరేట్ చేసుకుంటాం. దానికి సర్వర్ క్రియేట్ చేసుకుంటాం.